విష్ణు గారు మాట్లాడండి. ఈ అప్పన్నమేనని చెప్పి పప్పన్నం కాదు అప్పన్నమే అని చెప్పి చంద్రబాబు గారే అంటున్నారు. మరోవైపు బీహార్కేమో 59,000 కోట్లు, మనకేమో 15,000 కోట్ల అప్పు, వాళ్ళకేమో గ్రాంటు. ఎట్లా చూస్తున్నారు? అట్లాగే ధర్నాకి సంబంధించి ఏ మేరకు ఏర్పాట్లు అయ్యాయి? అక్కడ వర్షం ఏమైనా పడుతుందా? సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రధానమైనటువంటి 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ సంబంధించి సరే, చంద్రబాబు నాయుడు గారి పాలసీ అమరావతి అమరావతి అమరావతి, దాని మీదే ఆయన ఈ మధ్య ఢిల్లీ పోయి ఈ అప్పు సంబంధించి ఆయన చాలా రహస్యంగా, మనం ముందు చెప్పకూడదు ఎవరికి, అన్ని విషయాలు రహస్యంగా ఉండాలి అది ఇది ఏదో మాట్లాడేశారు. కేంద్ర ప్రభుత్వము అప్పు కింద ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. అసలు ఇప్పుడు గతంలో ఎన్డీఏతో ఉన్నప్పటికీ, ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నప్పటికీ ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుల్ని కాపాడటంలో ఎక్కడ కూడా పూర్తిగా వైఫల్యం చెందారు. అప్పు ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తెలుగు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి దుష్ప్రచారం ఏంటి? 15 లక్షల కోట్ల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ కి. జగన్ వచ్చిన తర్వాత అప్పులమయం అయిపోయింది అని చెప్పి ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టి ఏ ఏ విధంగా తనకు కావాలో ఆ రకంగా మలుచుకుంటం జరిగింది. ఈ 45 రోజుల్లో అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కానీ, కేంద్రం ఇచ్చినటువంటి అప్పు మొత్తం అంతా కలిపితే 30,000 కోట్ల రూపాయలు ఈనాటికి అప్పు కేంద్ర ప్రభుత్వం ఇప్పిస్తానని చెప్పినటువంటి అప్పు కానీ, లేకపోతే 7,000 కోట్లు పెన్షన్ సమయంలో కానీ, లేకపోతే విత్తనాలు, తర్వాత ధాన్యం కొనుగోలు సంబంధించి 5 కోట్ల రూపాయలు కేబినెట్ ఆమోదించింది. ఈ అప్పుల గురించి ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, అలాగే తటస్థవాదులు కానీ, లేకపోతే గమనించేటటువంటి వాళ్ళు కానీ మమ్మల్ని విమర్శించి మేము చేసేటటువంటి విధానం తప్పు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇదే రోజు అదే విధానం కొనసాగిస్తా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మాట్లాడాల్సినటువంటి, ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఆలోచన చేయాలి. ఎవరు మంచి చేశారు, ఎవరు కరెక్ట్ చేశారు, ఈ అంశాన్ని, ఇలాంటి పరిస్థితుల్ని పోయిన 5 సంవత్సరాల క్రితమే ప్రధానమంత్రి నివాసం ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి విధంగా కేంద్రం ఉంటే తప్ప లేకపోతే మాట వినదు అన్నారు. ఆ 5 సంవత్సరాలు ఏం జరిగిందో చూసాం మనం. వాళ్ళకి మెజారిటీ ఉంది, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఇది పట్టించుకోలేదు. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుల ద్వారా ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వము ఈ రకంగా ఉంటే ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే ప్రధానమంత్రి ఇంటి ముందు మాట్లాడారు. మనకు కనుక అవసరం ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వస్తేనే మనం మద్దతు ఇస్తాము అని చెప్పి ధైర్యంగా చెప్పారు. కానీ ప్రజలు ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, వాళ్ళకి ఓటు వేయడం ద్వారా జరిగినటువంటి లాభం ఏమీ లేదు అని చెప్పి ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంలో కూడా ప్రజలు మద్దతు ఇచ్చినటువంటి, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క రిస్క్ లోకి వచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్ లో పెండింగ్ లో ఉన్నటువంటి అనేక అంశాలు, విభజన చట్టంలో అంశాలు కానీ, ప్రత్యేక హోదా కానీ, లేకపోతే ఇతర అంశాలన్నింటినీ కూడా ఇస్తేనే మా మద్దతు ఉంటుంది అని చెప్పి ముందస్తుగా చెప్పేటటువంటి దమ్మున్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఎందుకునో మరి మొన్న జరిగినటువంటి దాంట్లో ఎక్కడ లోపం జరిగిందో ఏంటో అనేది మనందరికి కూడా తెలిసినటువంటి విషయం. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కాదు, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అవుతుందండి? ఆంధ్రప్రదేశ్ కి బీహార్ కి వెనుదన్నుగా ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ కూడా వెనుదన్నుగా ఉంటే, ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి అని చెప్పి పదే మత్తుకుంటున్నప్పటికి కూడా మన పార్లమెంట్ సభ్యుల్ని గొంతు నొక్కేసి మీరెవరూ మాట్లాడొద్దని చెప్పి భజన చేసే విధంగా తయారయ్యారంటే, నిర్మలా సీతారామన్ గారు అక్కడ బడ్జెట్ ప్రవేశపెడితే అప్పుకి చప్పట్లు కొట్టినటువంటి పార్లమెంట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు అని అంటే మనం ఏమనుకోవాలి? చెప్పండి. కాబట్టి ఇది ఖచ్చితంగా తనకు ఉన్నటువంటి మీడియా సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మాటలతో, శాసనసభలో మాట్లాడిన, పత్రికలో రాసిన, కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి ఏ చర్యని అడ్డుకునేటటువంటి ప్రయత్నం లేకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేసేటటువంటి ప్రయత్నం లేకుండా కాలం గడుపుకునేటటువంటి పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అని చెప్పి మనం స్పష్టంగా చెప్పచ్చు. ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కానివ్వండి, జరుగుతున్నటువంటి వాస్తవాల్ని అక్కడ ఉన్నటువంటి జాతీయ మీడియాకు చూపించడం కానీ,
అలాగే ఒక రాజకీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నటువంటి దాడులు గాని, హింస గాని, లేపోతే జరిగినటువంటి పరిస్థితులన్నిటిని కూడా మనం ఈరోజు